వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి మున్గనూరు లొకాలిటీలో 2 జీ ప్లస్ హౌసెస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. కంప్లీట్ ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే మనకి హౌస్ డైమెన్షన్ 25x45 ఉంటుంది. 125 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి ఆపోజిట్లో 25 ఫీట్ల రోడ్ ఉంది. ఈ రోడ్ మళ్ళీ మనం చూసుకుంటే మున్గనూరు టచ్ అవ్వచ్చు. మున్గనూరు బస్ స్టాప్కి వెళ్తుంది. సో ఇలా వెళ్తేనేమో తొరూరుకు అలాగే హైత్నార్కి టచ్ అయ్యే రోడ్ ఇది. సో మనకి G+1గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన 2 BHKతో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో హౌస్లో ఇన్సైడ్ చూసుకుంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేలోపు మనకి కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అలాగే 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేసెస్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది వాటర్ స్టోరేజ్ది. మినిమం 10 ఫీట్ల వరకు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బోర్ వచ్చేసి 300 ఫీట్ల వరకు వేసారంట. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. సో కింద ఫ్లోర్ వచ్చేసి అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. సో మన కింద ఏంటంటే 1 BHKతో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మెయిన్ డోర్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఒక హాలు, కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనుకోవచ్చు. అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది. కొంచెం పెయింట్ వర్క్ కొంచెం ఉంది. సో ఇది ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఒకవేళ దీన్ని మనం రెంటల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే దీనికి సపరేట్గా ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి బాత్రూమ్ కూడా మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఈ 2 ఫీట్ కారిడార్లో కూడా ఒక చిన్న కామన్ బాత్రూమ్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఇంకెలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ వెలివేషన్ చూడొచ్చు. ఇది మెయిన్ డోర్. సో కంప్లీట్ ఇండియన్ చౌకట్ వాడారని చెప్తున్నారు ఇదంతా కూడా. సో మనకి మెయిన్ డోర్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ రోడ్ వ్యూ ఇది. సో సేమ్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అంతే 2 BHK ఉంటుంది. కాకపోతే రూమ్ సైజెస్ అనేది కొంచెం స్పేసెస్గా ఉంటాయి అన్నమాట. ఇది హాల్లో ఒక టీవీ యూనిట్. ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి. అది కూడా గ్రానైట్ ఫినిషింగ్ చుట్టూ ఇట్లా గ్రానైట్తో ఇచ్చి మనకి PVC విండోస్ వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ చూస్తే ఇది డైనింగ్ ఏరియా మనకి. సో డైనింగ్తో పాటు ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓపెన్ కిచెన్ ఏరియా, కిచెన్తో పాటు ఒక పూజ రూమ్. తర్వాత ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. 6x4 సైజ్లో ఉంటుంది వాష్ ఏరియా. ఇక్కడ నుంచి సో ఇక్కడ చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఏరియా మనకి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x15 సైజ్లో ఉంటుంది. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాకి వచ్చేలోపు మనకి సో సెల్ఫ్ చూసుకోవచ్చు. విత్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మనకి ఒకటి బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మరొకసారి ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మున్గనూరు బస్ స్టాప్కి అతి దగ్గరలో ఉంటుంది. హౌస్ డైమెన్షన్ 25x45 ఉంటుంది. 125 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.